సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ ఆదేశాల మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు దేవులపల్లి రవికిరణ్, మహమ్మద్ మసీద్ అడ్డు, ప్రతాప్ నాయక్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా మాటను నేను వెనక్కి తీసుకుంటాను అంటే కుదరదని అన్నారు. ప్రజలలో మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. ముందు మిమ్మల్ని సనత్ నగర్ నియోజకవర్గంలో తిరగబోనివ్వమని చెప్పారు. సికింద్రాబాద్ అసలు పేరే మార్చలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, అయినా ఎమ్మెల్యే తలసాని తన స్వలాభం, సొంత లాభం కోసం ర్యాలీలు, ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఘాటుగా విమర్శలు కురిపించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. నమస్తే అండి, నా పేరు రవికిరణ్ దేవులపల్లి. నేను సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ లీడర్ అండి. మేమంతా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండి. ఇక్కడ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో 2 అజెండా ఐటమ్స్ అండి. ఫస్ట్ అజెండా ఐటమ్ వచ్చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా బహిరంగంగా సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పలేదు. పబ్లిక్లో దూషించి ఇట్లా బహిరంగంగా క్షమాపణ చెప్పకుండా నేను నా మాట వెనక్కి తీసుకుంటా అనేది కరెక్ట్ కాదు. బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. మేము సికింద్రాబాద్ ఏరియాలో తిరగలేము, సనత్ నగర్ ఏరియాలో తిరగలేము. సెకండ్ అజెండా ఐటమ్, మీకు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేని గురించి మీరు ధర్నా చేస్తున్నారు? సికింద్రాబాద్ పేరు మార్చట్లేవు అని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేశారు. సికింద్రాబాద్ పేరు మార్చట్లేదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పేరు మారట్లేదు, పోస్టల్ అడ్రస్ మారట్లేదు. మరి ప్రజలకు ఏం నష్టం జరుగుతుందని మీరు ధర్నా చేస్తున్నారు? మీ స్వలాభం కోసం ధర్నా చేస్తారా, ప్రజల కోసం ధర్నా చేస్తున్నారా? అది మీరు మాకు చెప్పాలి. ప్రజలందరికీ తెలుస్తుంది, సోషల్ మీడియా ఉంది, ప్రజల దగ్గర ఇంటర్నెట్ ఉంది, వాళ్ళందరికీ తెలుసు సికింద్రాబాద్ గురించి ఏం జరుగుతుంది అనేది. వీళ్ళ తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము ఖచ్చితంగా మా పాయింట్ ఒకటే, రేవంత్ రెడ్డి గారికి మీకు క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో అమీర్పేట్ డివిజన్లో మా సీనియర్ నాయకులతోటి ఒక ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇది రాజకీయ విశ్లేషకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన సనత్ నగర్ ఎమ్మెల్యే అయితే సికింద్రాబాద్లో ఏం పని? సనత్ నగర్ ఎమ్మెల్యే అయితే సనత్ నగర్ అభివృద్ధి గురించి మాట్లాడు, అంతేగాని సనత్ నగర్ విషయాన్ని సికింద్రాబాద్ తీసుకొస్తూ, సికింద్రాబాద్ విషయాన్ని సనత్ నగర్ తీసుకొస్తూ పబ్లిక్ని మభ్యపెడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు 30 ముక్కలు చేస్తారన్న సంగతి మా మాట ఏంటి? దానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పారా? అది చెప్పలేదు. అది చెప్పకుండా ఈరోజు సికింద్రాబాద్ కార్పొరేషన్గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గత 10 ఏళ్ళు మీరు మంత్రిగా ఉన్నారు. రాష్ట్రపతి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా మీరు వెళ్ళి వారిని స్వీకరించారు. మరి ఆ రోజు మీరు చేయలేని పని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి చేయమని చెప్తున్నారు. ఇది న్యాయంగా ఉందా? మీరు సనత్ నగర్ ఎమ్మెల్యే అయితే సనత్ నగర్ ఎమ్మెల్యేగా మాట్లాడండి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయితే సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా మాట్లాడండి. అసలు సికింద్రాబాద్ ప్రజల మద్దతే మీకు లేదు. ఓన్లీ సికింద్రాబాద్లో మీ అక్రమ సంపాదన కోసం, అక్రమ కబ్జాల కోసం, అక్రమ వసూళ్ల కోసం సికింద్రాబాద్ ఇష్యూని మీరు వాడుకుంటున్నారు తప్ప ఇది ప్రజలకు తెలుసు. ఇక్కడ నేను మీడియాలో ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మా కోట నీలిమ గారు కానీ, సనత్ నగర్ ప్రజలు కానీ, సికింద్రాబాద్ ప్రజలు కానీ చాలా విశ్లేషణగా మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు ఈరోజు ఎట్లాంటి చౌకబార్ రాజకీయాలు చేస్తున్నారంటే టాపిక్ని డైవర్ట్ చేస్తూ సనత్ నగర్ ఎమ్మెల్యేనా, సికింద్రాబాద్ ఎమ్మెల్యేనా అది మీరు ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి. అది కన్ఫర్మ్ చేయకుండా సికింద్రాబాద్ ఇష్యూని తీసుకొస్తున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే అయితే సనత్ నగర్ సమస్య మీద మాట్లాడు. ఎప్పుడైనా అసెంబ్లీకి పోయినావా? సనత్ నగర్ నిధులు అడిగినావా? సనత్ నగర్ విషయం మాట్లాడినావా? అది మాట్లాడలేదు. దాన్ని కాల్ డైవర్ట్ చేస్తూ కాలయాపన చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ 30 సార్లు నరుకుతా అనే దానికి సమాధానం చెప్పు నీకు చేతనైతే, అంతేగాని చేతగాని మాటలు, చేయవలసొచ్చే మాటలు మాట్లాడకు. నమస్కారం. आज ये जो इश्यू चल रहा है तलसानी को लेकर, जो सीएम साहब के बारे में जो बोले मुँह को बोल देना, तलसानी साहब अब ये आपकी हुकूमत नहीं है कि आप जो बोले और हम सुनते बैठे और किसी को डराने की जरूरत नहीं। जब तुम्हारी हुकूमत में नहीं डरे हम, अब क्या डरते? अब क्या डरने का हमारा? तो ये छोड़ दो, ये चिल्लर सियासत छोड़ दो आप। और आप उठाने कितनी देर? अगर आप हुकूमत समझ ली कांग्रेस, उठाना 5 मिनट का काम नहीं है। इसके लिए आपकी अच्छाई के जाइए, सीएम साहब से माफ़ी मांगिए
जैसा प्रेस मीट में ठहर के आप बोले वो हिसाब से ही बोलिए, सबके सामने बोलिए, माफ़ी मांगिए सिस्टम से, नहीं तो आपका बहुत बुरा हाल होने वाला है। और हम हर जगह आपको तो रोक रोक के धरना करेंगे, जब तक आपको जेल नहीं भेजेंगे हम खामोश नहीं बैठेंगे। ये हमारी कांग्रेस की तरफ से ये आपको एक वार्निंग है, ठीक है। थैंक यू। कोटा नीलिमा मैडम जिंदाबाद, कोटा नीलिमा मैडम जिंदाबाद। बस।